ఏపీలో మున్సిపల్ కార్మిక సంఘాలతో మంత్రుల బృందం చర్చలు జరుపుతోంది. ఈ చర్చల్లో మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న డిమాండ్పై కార్మిక సంఘాల నేతలు పట్టుబడుతున్నారు. గతంలో పాదయాత్రలో, అసెంబ్లీలో సీఎం జగన్ ఇచ్చిన హామీల్ని గుర్తు చేస్తున్నారు. అయితే ప్రభుత్వ పరిస్థితిని అర్థం చేసుకోవాలంటూ కార్మిక సంఘాల నేతల్ని మంత్రులు కోరుతున్నారు. తాము అధికారంలోకి వచ్చాక 3,000 రూపాయల జీతం పెంచామని గుర్తు చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సుమిత్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయ కాంపౌండ్ లో ఈ రోజు మున్సిపల్ కార్మిక సంఘాల నేతలతో రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత చర్చలు చేపట్టింది. ముఖ్యంగా సమాన పనికి సమాన వేతనం, అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలనే దాని అంశాలపై మొదటి నుంచి కూడా ఆ కార్మిక సంఘాల నేతలు కోరుతూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తాము అడుగుతున్నామని చెప్పి మంత్రులకు, అధికారులకు విన్నవించడం కూడా జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో వీరు సర్దుబాటు పెట్టిన పరిస్థితి. అయితే తొలిగతిగా జరిగిన చర్చల్లో కూడా మంత్రి ఆదిమూలపు సురేష్, కొంతమంది ఉన్నతాధికారులు పాల్గొనగా అప్పుడు కూడా ఈ రెండు డిమాండ్ల అంగీకారానికి ప్రభుత్వం అంగీకరించడంతో సమ్మె కొనసాగించాలని నిర్ణయించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చెత్త పెరిగిపోవడం, అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని ప్రజల నుంచి ఆందోళన, ఆవేదన వ్యక్తం కావడంతో ప్రభుత్వం కూడా వెంటనే చర్చలు పిలిచి వీటికి సంబంధించి ఈ సమ్మెకు ముగింపు పలకాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ రోజు సచివాలయానికి మన కార్మిక సంఘాల నేతలందరూ కూడా వచ్చారు. ఆ తర్వాత మంత్రులు బొత్స సత్యనారాయణ, అదేవిధంగా ఆదిమూలపు సురేష్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు పెద్దల రామకృష్ణారెడ్డి, అలాగే ఐఏఎస్ శ్రీలక్ష్మితో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. అయితే ప్రధానంగా చర్చలు ప్రారంభమైన తర్వాత ముఖ్యంగా కార్మిక సంఘాల నేతల నుంచి కొన్ని ప్రతిపాదనలు మంత్రుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. గత గొంతులు కోరలేదని సమాన పని సమాన వేతనం అనేది వైఎస్ హయాం నుంచి కూడా రాజశేఖర రెడ్డి బతుకున్న సమయంలో అనేక సందర్భాల్లో ఆయన కార్మికుల మద్దతు ఈ అంశాలు ప్రస్తావించిన అంశాన్ని కూడా ఈ రోజు మరోసారి గుర్తు చేయడం జరిగింది. రెగ్యులర్ చేసే అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని తాము అమలు చేయాలని కోరుతున్నామని, చాలని వేతనాలు అన్ని రకాల పన్నులు కావచ్చు, ఇతర నిత్యావసర వస్తువులు పెరిగిపోవడంతో జీవనం చాలా కష్టంగా మారిన నేపథ్యంలోనే తాము ఈ డిమాండ్లు మేము ముందుంచినట్టు కూడా ప్రస్తావించడం కూడా జరిగింది. అది దీనికి సంబంధించి మంత్రులు బృందం కూడా ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్తున్నప్పుడు కూడా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఈ పూర్తి స్థాయిలో వీటిని అమలు చేసే పరిస్థితి లేదని, దానికి సంబంధించి ముందుగా సమాన పనికి సమాన వేతనం అనేది కలగానే ఉంటుంది తప్ప అది ఆచరణ సాధ్యం కదని సజ్జల రామకృష్ణారెడ్డి ఒక దశలో స్టేజ్ చెప్పినట్టు కూడా చెప్తా ఉన్నారు. వీటికి సంబంధించి మనకి కార్మిక సంఘాల నేతలు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇస్తేనే తాము సంబంధించి వైదొలుగుతామని కూడా చెప్తున్నారు. ఈ ప్రస్తుతానికైతే చర్చలు ఇంకా కొనసాగుతా ఉన్నాయి. ఆర్థికపరమైన అంశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆమోదం కూడా పొందాల్సిన నేపథ్యంలో మరోసారి ఇదిపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి. అంతేకాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర, అసెంబ్లీ చేసిన ప్రకటనలు కూడా వీడియోల ద్వారా ఈ రోజు మంత్రుల బృందానికి కార్మిక సంఘాల నేతలు చూపించారు. అయినప్పటికీ కూడా ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లోనే వీటిపై పూర్తిస్థాయి నిర్ణయం తీసుకోలేకపోతున్నామని ఒకసారి సానుకూలంగా ఆలోచించాలని కూడా మంత్రుల బృందం కోరినట్టు కూడా మనకు తెలుస్తోంది. ఇంకా చర్చలు అయితే కొనసాగుతున్నాయి. మరో గంట పాటు ఈ చర్చలు కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత సమ్మె కొనసాగిస్తారా, లేకపోతే చర్చలు విఫలమవుతాయి, సఫలమవుతాయనే అంశంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.